హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ఏంటంటే ఏపీ సిఆర్డీఏ బిల్డింగ్ ఒకటి, అట్లాగే మనకి అధికారులకు సంబంధించిన బంగ్లాలు, అట్లాగే కొండవీటి వాగు పనులు ఎంతవరకు వచ్చినాయి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. రోజులాగా మనం అమరావతిలోకి అయితే వచ్చేసాము. ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ప్రతిదీ కూడా మనం లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో మీకు అందుబాటులోకి అయితే ఉంటాయండి. కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. అదే కొండవీటి వాగు దగ్గర పనులు ఎలా ఉన్నాయో చూడటానికి అయితే వచ్చేసామండి. మనం అంతకుముందు స్టార్టింగ్ లో చేసాం కదండి ఈ వీడియో, మధ్యలో కూడా 2-3 వీడియోలు చేసాము. ఇదిగోండి, ఈ విధంగా కాలువ అనేది నిర్మాణం జరుగుతుందండి. మొత్తం మధ్యలో తీసుకుంటూ వెళ్ళిపోయారు బారుగా. ఆ తర్వాత సైడ్ ఏటవాలుగా చేసుకుంటూ పైన సరి చేసుకుంటూ చక్కగా స్లోప్గా వెళ్ళేలాగా అవతల అంతకుముందు తీసిన దానికి ఈ కవర్ చేసుకుంటూ పనులు అయితే ఇక్కడ ఈ విధంగా జరుగుతూ ఉన్నాయండి. మొత్తానికైతే మనం చూస్తూనే ఉన్నాం రోజు రోజుకి ఇక్కడ మార్పులు అయితే ఎంత ఇదిగా జరుగుతున్నాయి అనేది. ప్రతిరోజు పనులు బాగా స్పీడ్గా జరగడం వల్ల ఒక కాలువ అనేది బాగా ఒక రూపుదిద్దుకొని చక్కగా ఒక అందమైన ఆకృతితో రావడానికి ఈ విధంగా వచ్చిందండి. దీనిపైన చుట్టూ ఇరువైపులా పార్కులు వచ్చేసి గార్డెన్ తోటి మొత్తం ఆహ్లాదకరంగా మారిపోతుంది. త్వరలో కనపడేది శాఖమూరు ఊరు గ్రామం అండి. ఇది ఇక్కడ నుంచి ఈ ఊరు నుంచి ఇట్లా మనకి రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో వస్తుందండి. ఇది కొండవీటి వాగు ఇట్లాగా ఈ విధంగా ఇలాగా కలుపుకుంటూ అక్కడ సెంట్రల్ పార్క్ ఉందండి, శాఖమూరు సెంట్రల్ పార్కు, అక్కడ వరకు అయితే తీసుకుంటున్నారు. ఇది అక్కడ మన ఫస్ట్లో అంతకుముందు చూపించిన వీడియోలో అనంతవరం చూపించాను చూడండి, అక్కడ నుంచి వస్తుంది అన్నమాట ఈ రూటు. మొత్తానికైతే ఇట్లాగా పాయింట్స్ పెట్టుకున్నారండి ఎక్కడికెక్కడికి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బిట్టు, మళ్ళీ వేరే చోట బిట్టు, అట్లా బిట్లుగా తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకే చోట పని కాకుండా అన్ని చోట్ల పని అయ్యే విధంగా అయితే ఇక్కడ కొండవీటి వాగు పనులు జరుగుతూ ఉన్నాయండి. ఒకసారి బళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దామండి, ప్రొక్లైన్ దగ్గరికి, లారీల దగ్గరికి. ఒక లేయర్ అయితే తీశారండి, దాని తర్వాత మళ్ళీ ఇంకా లోతు తీస్తున్నారు. అక్కడ కొంచెం అక్కడ దగ్గరికి కూడా వెళ్ళి ఒకసారి చూపిస్తా. వెళ్ళే లారీలు వెళ్తున్నాయి, వచ్చే లారీలు వస్తున్నాయండి. మొత్తం పని అయితే కనుక చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది.
ఇక్కడ కొండవీటి వాగు పనులు అయితే ఇక్కడ చాలా లోతులు అయితే వస్తుందండి. బాగా చూడండి, మనం చూస్తూనే ఉన్నాము, చాలా లోతులు అయితే తవ్వుతున్నారు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒకలా వస్తుంది అనమాట. నీళ్లు వాటాన్ని బట్టి తీసుకుంటూ వెళ్తూ ఉంటారు అట్టగా. మొత్తం అత్యాధునిక టెక్నాలజీ తోటి అన్ని ఎక్విప్మెంట్స్ తోటి అయితే ఇక్కడ వర్క్ అనేది బాగా చాలా వేగంగా అయితే జరుగుతుందండి. ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతున్నారు కదండి ఏం చేస్తామని. ఇదేనండి నేను తయారు చేసేది సిమెంట్ పూల కుండీలు అండి. చక్కగా సిమెంట్, ఇసుక, కాంక్రీట్తో కుండీలు తయారు చేసి ఇట్లా కలర్స్ వేసి మొత్తం తిరిగి విళ్ళంబడి తిరిగి బండిలో అమ్ముతానండి. ఎవరికన్నా కావాలంటే సప్లై చేస్తానండి. అమరావతి సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. అట్లాగే విజయవాడ, గుంటూరు సిటీలలో బాగా అభివృద్ధి చెందుతుంది కదండి. ఎవరికన్నా కుండీలు కావాలంటే కనుక కాల్ చేయండి, నెంబర్ ఇస్తాను. ఇట్లాగే మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి. ఇంకా సైజులు కూడా ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయి. అన్ని రకాల మోడల్స్లో కుండీలు అయితే తయారు చేస్తానండి. ఇది నా ఓన్ వర్క్ అండి. మా వీడియో చూసే వాళ్ళందరికీ ఏమైనా అవసరం అయితే కాల్ చేయండి, నెంబర్ ఇస్తాను. మనం అధికారుల బంగ్లాల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ పక్కన జరుగుతున్నాయి కదండి కన్స్ట్రక్షన్. అక్కడ పనులు ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు వచ్చినాయి ఒకసారి చూద్దామండి. ఇక్కడైతే గత 10 రోజుల నుంచి అయితే బాగా పనులు అయితే జరుగుతున్నాయండి. లోపల ప్లాస్టింగ్ వర్క్లకి సంబంధించినవి, గోడలు కట్టే వర్క్ కానీ ఏదైనా కానీ చిన్న చిన్న వర్క్లు కనపడకుండా రోజు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందండి అనేది పొజిషన్ చూద్దామండి. దీని లోపల ఈ వర్క్ సెంటరింగ్ అంటే మన అంతకుముందు ఇవి కట్టలేదండి, అవి ఇప్పుడు కడుతున్నారు. ఇట్లా సెంటరింగ్ బాక్సులు పెట్టుకొని కాంక్రీట్ నింపుకొని బిల్డింగ్కి కావాల్సిన ఆకృతులు, మోడల్ రావడానికి అయితే ఈ విధంగా నిర్మాణం జరుగుతుంది లోపల. ఇదిగోండి, ఐరన్ కూడా కట్టారు. ఐరన్ కూడా కట్టేసి దీనిపైన పెడతారనమాట. ఈ బాక్స్లో పెట్టేసి కాంక్రీట్ నింపేస్తారనమాట. ఈ విధంగా గోడలు కూడా కట్టేశారు. మనం చూస్తున్నాము, గత 10 రోజులుగా ఈ వర్క్ జరిగిందండి. అంతకుముందు ఇదంతా ఓపెన్గా ఉంది. ఇట్లా పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్కి సంబంధించిన మొత్తం మెటీరియల్ అంతా తెచ్చుకున్నారండి. వర్క్ అనేది ఇలా జరుగుతుందండి. అంటే ఈ గోడలకు అన్నిటికీ మొత్తం గాడ్లు పెట్టుకుంటున్నారు. స్టీల్ వాల్ టెక్నాలజీతో పోసారు కదండి. దాన్ని చక్కగా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ప్లాస్టింగ్ కానీ, మొక్క పెట్టుకోవడానికి కానీ, సీలింగ్ కానీ, దేనికైనా కానీ వర్క్ అనేది ఈ విధంగా స్పీడ్గా జరుగుతుంది. ఇట్లా మనం చూస్తుండగానే ఈ బిల్డింగ్లో ఇలా జరుగుతుందండి వర్క్. అదేవిధంగా ప్రతి బిల్డింగ్లో కూడా వర్క్ జరుగుతూనే ఉందండి. ఇదిగోండి, ఆ బిల్డింగ్లో జరుగుతుంది, ఆ బిల్డింగ్లో జరుగుతుంది. మొత్తం అన్ని బిల్డింగ్లో కూడా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయ్యి వర్క్ జరుగుతుంది. గోడల కట్టడాలు, మొత్తం అన్ని వర్క్లు కూడా క్రమంగా జరుగుతూ ఉన్నాయండి రోజు.
ఓకేనండి, మళ్ళీ మనం వేరే చోటుకి వెళ్ళిపోయి అక్కడ కూడా కవర్ చేసేద్దాం ఈ వీడియోలో. అమరావతిలో మన ఐకానిక్ మోడల్ సింబల్ తోటి మన సిఆర్డిఐ బిల్డింగ్ అయితే రెడీ అవ్వబోతుందండి. మొత్తం అద్దాలతోటి చక్కగా మంచి ఆకృతితోటి రూపుదిద్దుకోబోతుంది. ఒకవైపు పెయింటింగ్ వర్క్ జరుగుతుంది, ఇంకో వైపు ఏమో అద్దాల ఫిట్టింగ్ జరుగుతుందండి. అలాగే లోపల సీలింగ్ వర్క్ అనేది, కరెంట్ వర్క్ అనేది వగేరా అన్ని వర్క్లు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. మనం చూస్తూనే ఉన్నాం, గత 2-3 నెలలుగా వర్క్ అనేది నాన్ స్టాప్గా జరుగుతూ ఇక్కడ మంచి అద్భుతమైన బిల్డింగ్ అయితే రూపుదిద్దుకోబోతుందండి. ఇది త్వరలో అయితే కనుక అందుబాటులోకి వచ్చేస్తుందండి. చుట్టూ గార్డెన్ తోటి మంచి డిజైన్ తోటి ఐకానిక్ మోడల్గా సింబల్గా అయితే ఉందండి. మన అమరావతికి సంబంధించిన మొట్టమొదటి బిల్డింగ్ అయితే ఇదండి. చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది. చాలా వరకు అయితే బయట ఫినిషింగ్ వర్క్ అయితే జరిగిపోయిందండి. ఇంకా అద్దాల ఫిట్టింగ్ను పెయింటింగ్ వర్క్ జరిగిపోతే కనుక లోపల ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది చూడాలండి. మామూలుగా అయితే ఇటు సైడ్ కరెంట్ వర్క్లు జరుగుతున్నాయి కింద, అట్లాగే ఓ పక్క ఏమో వాటర్ ట్యాంక్ వర్క్లు జరుగుతున్నాయి, అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్ జరుగుతుంది, చుట్టూ సంబంధించిన వర్క్లు అయితే జరుగుతున్నాయండి. వచ్చే మెటీరియల్ వస్తూనే ఉంది, జరిగే పనులు జరుగుతూనే ఉన్నాయండి. నాన్ స్టాప్గా డే అండ్ నైట్ పనులు అయితే ఇక్కడ బాగా జరుగుతున్నాయి. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు మన ఏపీ సిఆర్టీ బిల్డింగ్ ఒకసారి చూపించమనండి. ఇక్కడ నుంచి అయితే మనం చూపించగలుగుతున్నామండి, లోపలికి అయితే లేదండి. ఎందుకంటే గవర్నమెంట్ సైట్ కాబట్టి బయట నుండి చూపించాలి. అందువల్ల నేనైతే రోడ్డు మీద నుంచి అయితే ఈ వీడియో మీకు తెలియపరుస్తున్నాను. మొత్తానికైతే ఇలాగే మనకి ప్రతిరోజు అమరావతిలో ప్రతి కన్స్ట్రక్షన్ అయితే బాగా ఊపందుకుంది. రానున్న కాలంలో ప్రతి ప్రాజెక్ట్ కూడా చాలా స్పీడ్గా రెడీ అయిపోయి అందుబాటులోకి అయితే వస్తుందండి. ఏదేమైనా మన రాజధానిలో సందడి మొదలైంది, ప్రతిరోజు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మనం ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తాయి. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.